మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీశాఖ రేంజ్ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఆదివాసులు ఆందోళన నిర్వహించారు. జన్నారం మండలం సింగరాయపేటకు చెందిన కొట్నాగ బొజ్జారావును అటవీశాఖ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ అన్యాయంగా అరెస్టు చేసిన బొజ్జారావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న దండపల్లి ఎస్ఐ తాసినుద్దీన్ తన సిబ్బందితో కలిసి రేంజ్ కార్యాలయానికి చేరుకొని సముదాయించారు. ఈ సందర్భంగా బొజ్జారావు భార్య జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ, తెల్లవారుజామున తన ఇంటికి వచ్చిన అటవీ సిబ్బంది అక్రమంగా ఇంట్లోకి చొరబడి తన భర్తను అమానుషంగా లాక్కెళ్లారని, అడ్డుపడిన తనను నెట్టివేసి దాడి చేశారని ఆరోపించారు. ఇదే విషయమై ఎఫ్ఆర్ఓ సుష్మారావును వివరణ కోరగా, బొజ్జారావు గతంలో అటవీ సిబ్బందిపై దాడి చేశాడని, ఇటీవల అడవిలో టేకు చెట్లను నరుకుతూ తమ సిబ్బందిని చూసి పారిపోయాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మా ఊళ్ళో కెమెరా కూడా పెడతారు. మళ్ళీ అంటే మా ఇజ్జత్ కసిరే అడిలో పెట్టుకొని గల్మల్ల పెట్టద్దు. కెమెరా 2 కెమెరాలు పెట్టిల్లు గల్మల్ల గొడవనే వాళ్ళకి హలో మీరు చెప్పండి మేడం. సమాధానం చెప్పండి. మేడం ఉన్నది, కాకపోతే అయినా అప్పుడు కొట్టిందనేసి ఇప్పుడు ఉందా మేడం? ప్యూర్ ఉందా దాని మీద? ప్యూర్ ఉన్నాయి, ప్లస్ ఈయన కూడా కొట్టిండు కదా చిన్న బండతో కొట్టి. అది కూడా ప్యూర్ అయిందా మేడం? అది చెప్పేది రాదు. ఇక్కడ మా ప్రభుత్వం అయ్యో నేను 6 నెలలు కాదు, సంవత్సరంలో ఆపచ్చు. పెద్ద కేసులు ఏం లేదు. నేను ఆపచ్చు. కానీ ఇక్కడ మీకు వచ్చిన పాయింట్ ఏది దొరుకుతుంది అంటే వాళ్ళు దీని ప్రాసెస్ ఉందా తొలగించుకుందాం అని అట్లా మాటదైతుంది. గంపగంపలు చేస్తే మాత్రం పని కాదు. వాళ్ళు వినరు, ఎవరు తగ్గరు, ఇప్పుడు తగ్గం, పోలీసులు తగ్గం. రైట్, మరి అందరూ వెళ్ళిపోయి 2-3 రాండి. మరి ఏం చేద్దామా? కేసు అయితే దానికి ఏ పొజిషన్ లేదమ్మా. ఒకటి మరి మీరైనా పిల్ల పెద్ద మనుషులకి కొడతా సంపుతారా? చేసుకోండి. ఆఫీస్ ఇది ఆఫీస్. ఏమన్నా నీకు దీనికి కూడా ఏం చెప్పినా నీకు సలహా ఇచ్చిన అది అదే భయ్ సింగరాయపేటలో సింగరాయపేట బీట్లో 345 కంపార్ట్మెంట్లో చెట్లు 345 ఎన్ని కొట్టింది అరౌండ్ 11 to 18 అంటే 8-9 చెట్లు కొట్టినట్టు ఎన్నట్టు నేనా చాలా రోజులు అయితే దాని పరంగా ఆయన తీసుకొచ్చి అంతకుముందు సాగరిక అండ్ ఆయన పేరేంటి, మన సాగరిక అండ్ చిన్నయ్యని కూడా సాగరికని బండతోని విసరడం, ప్లస్ ఈయనతో గొడ్డలు అంటే ఇట్లా మన చిన్నయ్యకి కూడా దెబ్బ తాకడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ చేసినారా? చిన్న ఐ థింక్ చేసి ఉంటాడు. మన బీట్ ఆఫీసర్ ఉన్నాడు, పిఓఆర్ చేసింది అంటే విధుల ఆటంకం అనేసి. సాగరిక గొడ్డలతో దాడి చేయడం అంటే దాడి ఆయన కావాలని చేయలేదు, ఇట్లా అంటే ఇట్లా కట్ అయింది. ప్లస్ ఆమె మీద అయితే బండ విసిరాడు. ఆ టైంలో అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. ఒకసారి క్రాస్ చెక్ చేసి మొన్న రీసెంట్ గా మన చెట్లు కొడుతుంటే వీళ్ళు చూసారు, చూస్తే పారిపోయింది. పారిపోతే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఎందుకు చెప్తాను, మా ప్రొసీజర్ మాకు ఉంటాయి.
అతను ఏంది జైలు పంపుతారా లేకపోతే ఎట్లా? అదే చూస్తుంది, ఇంకా ఫైల్ చేయలేదు, చేస్తాం. దాని మరి ప్రకారం అదుపులోకి తీసుకున్నట్టు రాయమంటారు అంతే. అదుపులో తీసుకుని రాయండి, అదుపులోకి తీసుకుని. ఇతను ఒక్కనైతే ఇంకొకరు ఇప్పుడు ఈయనైతే మాకు ఆ రోజు కనబడ్డాడు పారిపోగా, ఇంకిద్దరు కూడా పోయారు, వాళ్ళ మొహాలు గుర్తుపట్టలేదు. బట్ ఈయనని మాత్రం చూసిండు స్టాఫ్. ఇంకెవరు కొత్త కొమ్మడు తీసుకొచ్చినట్టుగా ఇంకొక కేసులో తీసుకొచ్చాం. ఆయన దీనికి సంబంధం లేదు, అది తానిమడుగు కేసులో అప్పుడు శంషుద్దీన్ని మేము అరెస్ట్ చేసినాం కదా, పెందూరు రాజేష్ అండ్ ఆయన అబ్స్కాండింగ్, ఆయన 2 నెలలు 60 రోజులు పోయిండు జైలుకి. సో ఈయన ఇంకొక ఆయన విషయంలో ఇతను yes. ఆయన పేరేంటి? ఈయన పేరు కోడి సుధాకర్. అప్పట్లో పెందూరు రాజేష్ని పట్టుకున్నాము, తర్వాత మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉండే, అందులో భాగంగా ఆయన ఇవాళ తీసుకురావడం జరిగింది. చెప్పి ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చి వచ్చిర్రు సార్, నేను వచ్చిర్రు పండుకునే ఉన్నాం సార్. కథం చేతు పట్టి గుంజుకొని తీసుకుపోయి ఎటుకు తీసుకుపోతున్నారు అంటే మేము పక్కకు మాట్లాడతాం అన్నారు. కథం దొబ్బుకుంటా గుంజుకుంటా తీసుకుపోయారు. నేను వెళ్తే నన్ను కూడా దొబ్బిండ్రు, నేను పడిపోయినా. ఆల్రెడీ మళ్ళీ వెళ్తే నా గాజులు పట్టుకొని నా చేతు కూడా దొబ్బిండ్రు సార్. మొత్తం ఆగం చేసి పారేసిర్రు. దొబ్బుడే ఇద్దరు వెళ్ళినాం, ఇద్దరు కూడా దొబ్బిరు. నేను ఆల్రెడీ పడ్డా కూడా. సార్ వాళ్ళు నా చేతు కూడా పట్టిండు, సారే పట్టిండు నా చేతు కూడా. సార్ పేరు తెలియదు కానీ సార్ అయితే గుర్తుపడతా. ఎందుకు పట్టిండు, ఎందుకు కారణం లేకుండా ఎందుకు తీసుకుపోయారు నా భర్త? ఎందుకు చేతులు వేసిరు? ఆడలో చేతులు వేయదని రూల్స్ ఉంది కదా, వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు వేసిరు? పురుషులే లేవు, ఎందుకు తీసుకుపోయారు? ఎందుకు ఏం పురుషునే ఏం దొరికింది మా ఇంటి కాడ అంటే మేము మాట్లాడాలి అని తీసుకుపోయారు. కథ గుంజుకుంటా మంచిగా గుంజుకుంటా తీసుకుపోయారు. మేము పండే ఉండే